మా రైతులు ఎటువంటి సమస్య తీసుకొని వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి చేయూతగా మీరుండి వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి, ఎందుకంటే నాయకులుగా మా పైన ఉంది, ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మీ పైన కూడా ఉంది. వాళ్ళు గత పాలకులు 5 ఏళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేసి వాళ్ళు ఎక్కడ డబ్బులు సంపాదించుకోవాలా, ఎక్కడ కంకర్ మెషిన్లు ఉంటాయా, ఎక్కడ గ్రావెల్ తోలుకుందామా అనే దానిపైన చూపించినారు తప్ప పేద ప్రజల అభ్యున్నతి కోసం, పేద ప్రజల బాగోగుల కోసం వాళ్ళు ఆలోచించలేదు. అందుకే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 13,500 వాళ్ళు ఇస్తామని చెప్పినారు పోయినసారి. ఆ 13,500లో అది ఇచ్చే 7,500 జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఆ మిగతాదంతా నాదే అని చెప్పేసినాడు. అంటే వాళ్ళు ఇచ్చినదే ఒకటేసారి 13,500 మేము ఏడాదికి ఇస్తామని చెప్పినారు, అక్కడ మోసం చేసినారు. అదే పిఎం కిసాన్ నిధి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుందో అది కూడా మేమే ఇచ్చినామని వాళ్ళ అకౌంట్లో, అంటే ఒక దోపిడీ లాగా చేసి దాన్ని మేమే ఇచ్చామని దానికి వాళ్ళ సొంత పార్టీ పేర్లు పెట్టుకొని ఇవ్వడం జరిగింది. దాన్ని మీరే ఒకసారి ఆలోచించండి. ధర స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో తీసుకొని వస్తా అని చెప్పాడు, దానిపైన కూడా ఎగనామం పెట్టి దానిలో కూడా మోసం చేశారు.